హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో అల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా. అల్లంని స్టోర్ చేసేయడం ఈజీయే, కానీ దీనిపైన ఉన్న పొట్టుని రిమూవ్ చేయడం మాత్రం ఒక పెద్ద టాస్క్ అండి. సో దీనిపైన ఉన్న పొట్టుని రిమూవ్ చేయాలి అంటే మాత్రము మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాకుతోటి, పీలర్ తోటి గట్రా తీస్తూ ఉంటాము. వీటితో తీసినా సరే మనకు అల్లం పైన పొట్టు కాదు, డైరెక్ట్గా అల్లమే పెచ్చు పెచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక సింపుల్ మెథడ్ అయితే ఈరోజు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అల్లం తెచ్చుకున్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా చక్కగా మనం ఇలా వాటర్లోని నానబెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా అండి? చూసారా, ఇది మనకి భూగర్భంలో ఉంటుంది కాబట్టి ఇసుక ఎక్కువగా ఉంటుంది. సో ఎంత ఇసుక వచ్చిందో చూడండి. హాఫ్ అన్ అవర్ నానబెడితే అల్లానికి పేరుకుపోయిన ఇసుక అంతా కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వేరొక బౌల్లోని వాటర్ తీసుకొని మళ్ళీ అల్లంని అందులో వేసుకోవాలి. ఇక్కడ బ్రష్ చూడండి, వెనక భాగాన మనకి ప్లెయిన్గా కాకుండా ఇలా మనకి గీతలుగా రఫ్గా ఉండాలి. సో ఇలా రఫ్గా ఉంటేనే మనకి అల్లం క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా పీలరు చాక్తో కంటే కూడా ఇది మోర్ దెన్ బెటర్ అనే చెప్పొచ్చు. దీంతో క్లీన్ చేయడం వల్ల మనకి అల్లం పైన పొట్టే కానీ అల్లం మనకి పెచ్చులుగా రావడం అలాంటిది అయ్యే ఛాన్సే ఉండదు. మనకి అల్లం పైన పొట్టు అంతా కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఉండాలి. మీరు కావాలి అంటే ఇదైతే నేను ఇంతకు ముందు క్లీనింగ్కి యూజ్ చేసిన బ్రష్. సో మీరు కొత్త బ్రష్ అయినా సరే వాడుకోవచ్చు. ఈ పైన ఉంది కదా, సో ఈ పైన ఉన్న అంతటిని కూడా సిజర్తో కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. నేనైతే మాత్రం నార్మల్గా క్లీన్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, బ్రష్ వచ్చేసి నేను ఇంతకు ముందు ఇది బాటిల్ క్లీనింగ్ అనుకుంటా యూజ్ చేశాను. ఒక్కసారి యూజ్ చేసి ఇంకా పక్కన పెట్టేశాను. అందుకోసం ఈ బాటిల్ని క్లీనింగ్కి మనకి ఏంటి అంటే బ్రష్ అనేది కొంచెం వంగితే బాగుంటుంది కదా అని నేను కొంచెం కాల్చాను. సో అలా కాకుండా డైరెక్ట్గా మీరు నార్మల్గా మనకి స్ట్రైట్గా ఉంటుంది కదా బ్రష్, మనం చేసే బ్రష్. సో అలాంటి బ్రష్ తీసుకుంటే మీకు క్లీనింగ్ అనేది ఇంకా బాగుంటుంది, చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా వెనక భాగాన కొంచెం రఫ్గా హార్డ్గా ఉన్న బ్రష్ తీసుకొని ఇలా అల్లం మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మరొకటండి, ఏంటి అంటే ఇప్పుడు 100 మెంబర్స్లో మన వీడియో చూసేవాళ్ళు 99 మెంబర్స్ మంచిగా కామెంట్ చేసినా సరే ఒక్కరు మాత్రం ఉంటారండి. ఒక్కరు మాత్రం ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ మనం అవన్నీ కూడా ఇంకా పట్టించుకోం కదా. అంతకంటే ముందు చెప్పాల్సింది ఏంటి అంటే, నేను బ్రష్తో క్లీన్ చేశాను, సో క్లీన్ అవ్వలేదండి, క్లీన్ అవ్వలేదు అక్క అని పెడుతూ ఉంటారు. బ్రష్ అనగానే ప్లెయిన్ బ్రష్ అయితే కాదండి. చెప్పాను కదా, ఇలా హార్డ్గా వెనకాల గీతలుగా లేదా మీకు ఇలా గీతలు అనేవి రౌండ్గా కాకపోయినా స్ట్రైట్గా గీతలో ఉండే బ్రషెస్ కూడా ఉంటాయి. సో వాటితోనైనా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాని మీరు క్లీన్ చేయకుండా ప్లెయిన్ ఉన్న బ్రష్తో క్లీన్ చేసేసి కామెంట్ చేయడం లాంటివి అస్సలు చేయకండి. సో చాలామంది మన ఛానల్ అయితే మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి మామ్ దీప్తి టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో యూస్ఫుల్ కిచెన్ టిప్స్, మనీ, టైం సేవింగ్ టిప్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.